కొలువరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పాడరే అండజమాను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజమాను కొనియాడరే కొండల రాయనినే కోరరే కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే
తెలియరే సోవల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమై ఎప్పుడును బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమై ఎప్పుడును బ్రతుకరే జనులు గోవింద 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 ఎని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక జిల్లాగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. వెంకటగిరి కొండపైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏదైతే సూర్య భగవానికి ప్రీతికరమైనటువంటి ఆదివారం రోజున ఈ ఏడాది రథసప్తమి రావడంతో చాలా ఆనందంగా భక్తుల కోలాహల మధ్య పండితుల వేద మంత్రోత్సవాల మధ్య పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారికి సామూహికంగా పాలు పొంగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విదేశంలో పండితుల వేద మంత్రోత్సవాల మధ్య స్వామివారికి సామూహిక పాలు పొంగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏదైతే పండితుల వేద మంత్రోత్సవాల మధ్య ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. సూర్య భగవానునికి ఏదైతే పాలు పొంగించే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది కూడా సంబరాలు అంబరాన్నంటే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య వెంకటగిరికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం మొత్తం ఆధ్యాత్మికను శోభను సంతరించుకుంది. మనం విజిట్లో చూసుకోవచ్చు. ఏదైతే బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా గత 66 సంవత్సరాలుగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ కూడా పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఆధ్యాత్మిక స్వామిని సందర్శించినటువంటి ఈ క్షేత్రంలో వెంకటగిరికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈరోజు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రతి ఏడాది ఈ రథసప్తమి పర్వదినాన సామూహికంగా పాలు పొంగించే కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది మాఘమాసం ఆదివారం రావడంతో పాటు సూర్య భగవానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆదివారం. ఈ ఆదివారం కూడా రథసప్తమి రావడంతో భక్తుల కోలాహలం కొనసాగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి సంబంధించి కూడా ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ సారథ్యంలో ఈరోజు అంగరంగ వైభవం కొనసాగిస్తున్నారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితిని చూసుకోవచ్చు. సూర్యారాధన కార్యక్రమాన్ని కూడా జ్యోతిల్ నవీన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా ఈ సూర్యదేవారాధన అనేది మాఘమాసంలో అత్యంత పవిత్రమైన మాసం. అటువంటి పవిత్రమైన మాసంలో పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సారథ్యంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య అక్కడ సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సూర్యాష్టకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వెంకటగిరికొండ తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని నానుడి. ఈరోజు పవిత్ర మాఘమాసంలో ఆదివారం రావడం కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. సూర్య భగవానికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ పవిత్రమైన మాసంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోలాహల మధ్య ఈరోజు సంబరాలు అంబరానంటాయి. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి, కాకినాడ రూరల్ సర్పవరం భావనారాయణ స్వామి ఆలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరికొండ తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహల మధ్య పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య సూర్యారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతులు నవీన్ ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది రథసప్తమి వేడుకలు? ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? ఈరోజు ఈ తంటికొండ గుడి అన్నది పూర్వం నుంచి కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. పూర్వం మా తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడికి రావడం, మా కోరికలు చెప్పుకోవడం, ఆ స్వామి ఆ కోరికలు నెరవేర్చే పరిస్థితి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే అయ్యాక గుడిని కూడా కొంచెం ప్రక్షాళన చేసి మొత్తం అభివృద్ధిని చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రోడ్డు వేయడం జరిగింది. సరైన రోడ్డు మార్గం ఉండేది కాదు, దానికి రోడ్డు వేయడం, అలాగే గుడిని కూడా మూల ఏదైతే ఈ దేవుడు ఉన్నారో దాన్ని కదపకుండా ఉన్నాయి అన్నీ కూడా రెన్యువేషన్ చేయడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అతి తొందరలోనే దాన్ని కూడా మొదలెట్టడం జరుగుతుంది. అత్యంత పవిత్రమైన క్షేత్రం ఈ నియోజకవర్గంలో ఉంది. దీని అభివృద్ధి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా దీని మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు రమారామే 5 కోట్ల రూపాయలు దీనికి 6 కోట్ల రూపాయలు దీనికి రెన్యువేషన్కి గ్రాంట్ తీసుకురావడం జరిగింది. టీటీడీ ద్వారానే అతి తొందరలోనే పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ మీ సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు స్వామివారి ప్రశస్తి ఏంటి?
ఖచ్చితంగా పూర్వం నుంచి కూడా మా తాతల దగ్గర నుంచి రావడం, నాన్నగారు నామినేషన్ వేసి ముందు రోజు కూడా ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఆ నామినేషన్ పత్రాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇదే రివాజ్గా కూడా వస్తుంది. ఆ కోరికలు తీర్చే స్వామిగా మాకు నమ్మకం ఇక్కడ జనరల్గా. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, పండితుల వేద మంత్రాచరణ మధ్య ఈరోజు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వెంకటగిరి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో ఈరోజు రథసప్తమి వేడుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఏదైతే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నెహ్రూ సారథ్యంలో, అదేవిధంగా పాలకమండలి సారథ్యంలో కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రధానంగా ఆధ్యాత్మిక జిల్లాగా పెరిగినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రథసప్తమి వేడుకలు అంబరాన్ని అంటాయి.